ఎప్పుడు మన నోట ఆయన ఘనకార్యాలే ఉండాలండి. శ్రేష్టమైన కీర్తన ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. ఏ కీర్తన ఉండాలి? అందరు చెప్పండి, ఏ కీర్తన ఉండాలి? శ్రేష్టమైన కీర్తన మన నోట ఉండాలే గాని దేవునికి అవమానం కలిగే మాట మన నోట కాదు కదా, కాలాల్లో కూడా జ్ఞాపకం రాకూడదండి. అవును, మనం ఆయన జనమే అయితే, మనం ఆయన ప్రజలమే అయితే, కళలో కూడా ఆయనకు వేదన కలిగించి బాధ కలిగించే మాట కాళ్ళలో కూడా మనకు జ్ఞాపకం కూడా రాకూడదు. ఆయన జనమైతే ఎప్పుడు ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడం అంటే ఆయన చేసిన ఘనకార్యాలు తలంచుకోవాలి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది కాదు. నా దేవుడు